తెలుగు సినీ చరిత్రలో శంకరాభరణం ఒక ఆణిముత్యం. 1980 ఫిబ్రవరి 2న విడుదలైన ఈ చిత్రం జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు అందుకుంది. నేటితో ఈ సినిమా విడుదలై 45 ఏళ్లవుతోంది. ఈ సందర్భంగా ఆ సినిమా ఎలా తెరకెక్కింది, ప్రేక్షకుల ముందుకు ఎలా వచ్చిందంటే, సంగీత ప్రాధాన్యమున్న కథతో సినిమా తీయాలనుకున్నప్పుడు దర్శకుడు విశ్వనాథ్ మధ్యలో మెదిలిన ఆలోచన అగ్ర నటీనటులు కాకుండా ఒక కొత్త వ్యక్తిని పెట్టి తెరకెక్కించాలనుకున్నారు. ఆ సమయంలో రారా కృష్ణయ్యలో నటించిన జొన్నలగడ్డ వెంకట సోమయాజులిని శంకర శాస్త్రి పాత్ర కోసం తీసుకున్నారు. అలాగే మంజు భార్గవి కూడా అప్పటికి పెద్ద పేరున్న నటేమీ కాదు. ఇక షూటింగ్ కి వెళ్ళాక ప్రతి షాట్ ని శ్రమతో, ప్రతి దృశ్యాన్ని శ్రద్ధతో తీశారు. మొదటి కాపీ చూసిన వారు విశ్వనాథ్ కు జేజేలు పలికారు. ఆ రోజుల్లో ప్రజల్లోకి సినిమా తీసుకెళ్లాలంటే కొనుగోలుదారులే దారి. హీరోల సినిమాలకు జిల్లాల వారీగా కొన్ని ధరలుండేవి. నిర్మాత కొనుగోలుదారి ఒక మాట మీద అనుకుని వ్యాపారం చేసేవారు. శంకరాభరణం కొనుగోలుదారుల ముందుకు వెళ్ళింది. నడిగర్ సంఘం ఆవరణలోకి థియేటర్ బుక్ చేసి సినిమా వేశారు. కొందరు మిత్రులు, పరిశ్రమలోని ముఖ్యమైన వాళ్ళు సినిమా చూసి బాగుందని చెప్పారు తప్ప సినిమాను కొనడానికి ముందుకు రాలేదు. మంజు భార్గవికి పెద్దగా పేరు లేదు. జయమాలిని పెట్టి ఉంటే బాగుండేది అని ఒకరు, కొత్తవాడిని కాకుండా అక్కినేని నాగేశ్వరరావుని పెట్టి తీసి ఉంటే ఆయన కోసం కొనేవాళ్ళని ఒకరు, జనం చూడరండి, పాటలు నృత్యాలు ఎవరికి కావాలి, అటర్ ఫ్లాప్ అవుతుంది, నా చేతులు కాల్చుకోలేను అని ఇంకొకరు ఇలా విమర్శలు చేశారు. నిర్మాత ఏడిద నాగేశ్వరరావు డీలా పడిపోయారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా జనంలోకి వెళ్తే ఆదరణ లభిస్తుందని విశ్వనాథ్ నమ్మకం. కానీ వెళ్ళడం ఎలా? కనీసం పారితోషికం కూడా తీసుకోలేదు. సినిమా విడుదలై బాగా నడిస్తే వచ్చిన దానిలో లాభం తీసుకుందామనుకున్నారు. అలాగే ఒప్పందం చేసుకున్నారు. చివరికి ఏడిద నాగేశ్వరరావు నష్టానికే కొన్ని జిల్లాలకు అమ్మేశారు. కొన్ని జిల్లాలలో అమ్ముడు పోలేదు. సినిమా విడుదలైంది. ఓపెనింగ్స్ లేవు. 3 రోజులు 4 రోజులు థియేటర్లు వెలవెలబోయాయి. బాగుంది అన్న మాట వినిపిస్తోంది. నిదానంగా ఈ మాటే ప్రచార సాధనమై 2వ వారం నుంచి ఊపందుకుంది. ప్రేక్షకులు ఆనందపరవశులైపోయారు. రెండోసారి, మూడోసారి చూడడం ఆరంభించారు. మామూలు హిట్ కాదు, పెద్ద హిట్. 3వ వారంలో బ్లాక్ టికెట్ కొని మరీ చూశారు. దర్శక నిర్మాతల ఆనందానికి అవధులే లేవు. ఎక్కడ చూసినా శంకరాభరణం పాటలే. తమిళ, కన్నడ భాషల్లో కూడా బాగా ఆడింది. మలయాళంలో మాటలు డబ్ చేసి పాటలను తెలుగులోనే ఉంచి విడుదల చేశాక అక్కడ కూడా పెద్ద హిట్. కొనలేకపోయిన వాళ్ళు నెత్తి నూరు మొత్తుకున్నారు. అమ్ముడు పోక తానే అట్టిపెట్టుకున్న జిల్లాల ద్వారా నిర్మాతకు కలెక్షన్ల పంట పండింది.